నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. నేను గత 28 సంవత్సరాలుగా కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు గుండె జబ్బులకు సంబంధించిన వ్యాధులపై నిపుణునిగా పనిచేయుచున్నాను. ముందుగా మనకు ఛాతీలో ఏదైనా నొప్పి, బాధ, మంట వస్తే అందరూ కూడా వేగంగా డాక్టర్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు. రాయలసీమలో అయితే ఛాతీలో బాధ వస్తే ఇది వాయు నొప్పి లేదా గ్యాస్ నొప్పి, అజీర్తి నొప్పి, ఆహారం జీర్ణం కాలేదు, ఈ విధంగా అనుకొని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కింది దవడ నుంచి బొడ్డు వరకు ఏ బాధ అయినా, నొప్పి అయినా, మంట అయినా, బరువైనా, తిన్నప్పుడు రావటం, మెట్లెక్కినప్పుడు రావటం, శారీరక శ్రమ చేసినప్పుడు రావటం, కొద్ది దూరం నడిచిన తర్వాత బాధ రావటం, ఒక 2-3 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు. ఈ గుండె నొప్పి ఎందుకు వస్తుంది అంటే మన గుండె రక్తనాళాలలో రక్తం సరఫరా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు ఈ రక్తం సరఫరా జరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ రక్తం సరఫరా తగ్గి రక్తనాళాలు సన్నబడటం ప్రారంభించి వాటర్ పైప్ లో ఎలాగా మట్టి పేరుకుపోతుందో అలాగా గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకుపోవటం వల్ల రక్త ప్రసరణ సరిగా లేకుంటే నడిచినప్పుడు గుండెకి ఎక్కువ రక్తం అవసరం. ఆ విధంగా లేకపోతే ఈ బాధ, మంట, బరువు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇది వారి యొక్క సోషల్ స్టేటస్ నుంచి, చదువు నుంచి, లేదా వారి యొక్క విషయ పరిజ్ఞానం గురించి చెప్పగలరు. బాగా చదువుకున్న గుండె జబ్బు డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి గ్యాస్ నొప్పి లేదా కండరాల నొప్పి లేదా ఎముకల నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండొచ్చు, గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు అని నిర్లక్ష్యం చేసి ఈ గుండె జబ్బును ప్రాణాంతకం అయ్యే వరకు గుర్తించకపోవచ్చు. సో ఈ గుండె జబ్బుకు సంబంధించిన బాధ, ఏ బాధ, మంట, నొప్పి, అనీజినెస్, కొన్నిసార్లు షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకైతే ఆయాస రూపం, స్త్రీలలో అయితే అనీజినెస్, ఆందోళన ఉండటం, చెమట్లు పట్టడం, రూమ్ లో ఉన్నా కూడా నీళ్లు పోసుకున్నట్టు చెమట రావటం, ఏసీ ఉన్నా కూడా చెమట రావటం, ఆయాసంగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవటము, ఇవన్నీ శారీరక శ్రమతో ఎక్కువ కావటం. ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం వీలైనంత తొందరగా అది గుండె జబ్బు కాదు అని నిర్ధారణ చేసుకోవటం మంచిది. దానికి ముందుగా మనం ఆసుపత్రికి వెళ్ళాలి. ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళాలి అంటే అక్కడ వెళ్ళిన వెంటనే మీకు 10 నిమిషాల లోపల ఈసీజీ లాంటివి తీయగలగాలి. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి 1.5-2 గంటల తర్వాత ఈసీజీ, 2 గంటల తర్వాత డాక్టర్ని చూడటం, ఇలాంటి ఆలస్యం అయ్యే సందర్భాలు ఉండకూడదు. మీకు ఎప్పుడైతే ఇలాంటి బాధ ఉందో వెంటనే మీరు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్ళి నాకు గుండె జబ్బు అనుమానంగా ఉంది, గుండె జబ్బుని కాకపోయినా గుండె జబ్బుని అనుమానంగా ఉంది నాకు అంటే వాళ్ళు వెంటనే బీపీ, షుగర్ ఇవన్నీ చెక్ చేసి వెంటనే ఈసీజీ తీయగలగాలి. సో మీరు ఆసుపత్రికి చేరిన 10 నిమిషాల్లో మీకు ఈసీజీ కాలేదు అంటే మీకు గుండె జబ్బు అయితే అది చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే గుండె జబ్బు వచ్చినప్పుడు మొదటి గంట లోపల మనము ఆసుపత్రికి చేరుకోగలిగితే, ఎక్కడైతే గుండె జబ్బులను ట్రీట్ చేసే సదుపాయాలు ఉంటాయో అటువంటి హాస్పిటల్కి వెళ్ళాలి. చేయగలిగితే మరణాలు దాదాపు 30% తగ్గుతాయి. సో గుండె జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఆలస్యం అవుతే మొదటి గంట గోల్డెన్ అవర్ అంటాం. ఆ గంట లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మరణాలు తగ్గుతాయి, గుండె పంపింగ్ శాతం కూడా బాగుంటుంది. మనకు ముందు భవిష్యత్తులో హార్ట్ ఫెయిల్యూర్ వల్ల వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలా కాకుండా 6 నుంచి 12 గంటలు దాటింది అంటే హార్ట్ అటాక్ లో ఈ గుండె రక్తనాళాలు మూసుకుపోయి గుండె కండరం దెబ్బతినటం ప్రారంభం. సో మీకు గుండె జబ్బు అని అనుమానం వచ్చినప్పుడు వెంటనే వీలైనంత తొందరగా ఒక ఆసుపత్రికి వెళ్ళండి, ఈసీజీ తీయించుకోండి. మొదటి ఈసీజీ నార్మల్ గా ఉన్నప్పటికీ మీరు డాక్టర్కు ఈ సమస్యలన్నీ చెబితే ఒక్కొక్కసారి కొంత సమయం ఆసుపత్రిలో ఉండమని చెప్తారు. ఈ మధ్య మీరు చూసుంటారు, కెనడాలో ఒక వ్యక్తి ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళి వైద్య సహాయం అందక ఆసుపత్రిలో ఉన్నప్పటికీ 8 గంటలు ఆలస్యమై బయట ఆసుపత్రి వెయిటింగ్ రూమ్ లోనే చనిపోయాడు కెనడాలో. దీని గురించి మీరందరూ సోషల్ మీడియాలో ఇప్పుడు చూసుంటారు. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వీలైనంత తొందరగా మనం ఇది గుండె జబ్బు కాదా అవునా అని నిర్ధారణ చేసుకోవాలి. సో గుండెలో బాధ ఉన్నప్పుడు అది గ్యాస్ లేదా ఇంకొక సమస్య అని నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలి. ఈ గుండె జబ్బుకు సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు, సందేహాల నివృత్తి కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్స్ ను మేము ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.